ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తలు. ఎన్నికల వేళ వరాలు ప్రకటన. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రముఖంగా పిఆర్సీ, డిఏ బకాయిలు, అలాగే ఐఆర్ ప్రకటించే దిశగా సర్కార్ ప్రయత్నాలు. ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం. ఎన్నికల వరాలు. ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా చర్చల ద్వారా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారంపై నిర్ణయం ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ పాలనాపరంగా వరుస నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతుంది. ఏపీలో ఉద్యోగుల సమస్యల సుదీర్ఘకాలంగా పరిష్కారం కాలేదు. దీంతో పలు సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపైన హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయడం లేదంటే ఉద్యోగ సంఘాల నేతలు నిరసనకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో ఈరోజు చర్చలకు సిద్ధమైంది. గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి భేటీలో చర్చించే అవకాశం ఉంది. నిరసన దశగా ఉద్యోగులకు డిఏలతో పాటుగా బకాయిలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సింది. గతంలో జరిగిన చర్చల ద్వారా ఆర్థికేతర అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఆర్థికపరమైన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో ఈ బకాయిలపైన ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న సమాచారం మేరకు దాదాపు 6,700 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సింది. సరెండర్ లీవ్ల నగదుతో పాటుగా ఇతర బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకునేందుకు సంఘాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం చర్చలు. దీంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ద్వారా వీటి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశము కనిపిస్తుంది. పెండింగ్ బకాయిలపైన గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎంత మేర వెంటనే చెల్లిస్తారనే అంశంపై క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా చూస్తున్నాయి. దీంతో పాటుగా పీఆర్సీ ప్రకటించినా ఇప్పటివరకు అధ్యయనం ప్రారంభం కాలేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. పీఆర్సీని విధిగా అమలుకు సమయం పట్టబోతుంది. దీంతో ఉద్యోగులకు ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెండింగ్ డిఏలు, బకాయిలు, మధ్యంతర భృతి పైన ఈ చర్చల్లో ప్రభుత్వం వెల్లడించిన నిర్ణయం పైన ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.